నమస్తే తెలంగాణ. నా వార్తలు నా ఇష్టానికి ఇట్లా స్వాగతం సుస్వాగతం. మనం ఎన్నో పథకాలు గిట్ల పెట్టినాం, కానీ పేరు గిట్ల రాకపోగా చెడ్డ పేరు గిట్ల వస్తా ఉన్నది. పెన్షన్లు మనం భారీగా పెంచినా అవ్వలు అక్కలు మనల్ని తిడతా ఉన్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ గిట్ల చేసిన గుడక ప్రతిపక్షం వాయిసే ఎక్కువగా వినపడతా ఉన్నది. వాటర్ గ్రిడ్ గిట్ల మొదలు పెట్టినాం, హుస్సేన్ సాగర్ ఖాళీ చేపిస్తా ఉన్నాం. బడ్జెట్ తక్కువగా ఉన్న లెక్కలేనని పథకాలు గిట్ల నెత్తికెత్తుకున్నాం. అయినా మనకు మంచి పేరు గిట్ల దేవుడెరు గాని చెడ్డ పేరు గిట్ల వస్తా ఉన్నది. అసెంబ్లీలో అన్ని ప్రశ్నలకు కత్తిలాగా ఆన్సర్లు చెప్పినా మనకు ఏదో తేడా గిట్ల కొడతా ఉన్నది. దాన్ని గిట్ల సరి చేయాలంటే మనం ఆయనతో చెండి యాగం గిట్ల చేయాల్సిందే. నరదిష్టి దెయ్యం దిష్టి మొత్తం పోతే గాని మనకు మంచి పేరు గిట్ల వచ్చేటట్టు లేదు. ఇక దిష్టి వార్తలకు బోక మునిపే ఒక్క పాల హెడ్లైన్స్ గిట్ల చూద్దాం, జర ఫాలో అవ్వర్రి. 6 నెలలు గడిచినా వదలని ప్రతిపక్షాల తుమ్ములు, అద్భుత కార్యక్రమాలు చేపట్టినా మిగిలినవి మనకి శాపనార్థాలు. తక్కువ సమయంలోనే ఎంతో చేశామంటున్నారు అందరూ, అయినా పెన్షన్ల పథకం తేలేదు తేవాల్సినంత పేరు. ఏడ్పుగొట్టు ప్రతిపక్షాలను పట్టించుకోను, ఇంకో 6 నెలలు గడిస్తే గానీ రిజల్ట్స్ గిట్లా చూపించలేను. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. మనం పవర్లోకి వచ్చి జస్ట్ 6 నెలలే అయితా ఉన్నది, కానీ ప్రతిపక్షాలు మాత్రం 6 ఏళ్ళు గిట్లా అయినట్టు మేమేం చేయనట్టు నోటుకొచ్చిన తొండి కూతలా కూతా ఉన్నారు. గిసొంటి కహానీలు మనం శానా చూసినాం గాని, కాకపోతే జనాలను గిట్లా పరిశాన్ చేసి తప్పుదారి గిట్లా పట్టించుడే వినటానికి గిట్లా కొద్దిగా బాధ అయితా ఉన్నది. పెన్షన్లు సహా అన్నీ ఇస్తా ఉన్నామని చెప్పినాక కూడా గంతగనం ఆగం చేస్తా ఉన్నారు. ఇంత చేసిన మనకు రావాల్సినంత పేరు గిట్లా రాకపోగా మనం గిట్లా బదనం అయితా ఉన్నాం. ముందుగా అంతా చూస్తారు ఈ కేసీఆర్ తడాక ఏందది చూసేది. 6 నెలలకే లవాకుశల్ సినిమా మొత్తం చూపిస్తుర్రు. గిసుంటి తుపాకీ రాముడు ముచ్చట్లు గిట్లా చెప్పే జనాలకు చెవులల్లా పూలు గిట్లా పెట్టిర్రు. ఇంకా 6 నెలలు గిట్లా అయితే గాని చేయనంటే గిన్నాళ్ళు ఏం చేసిరండి? పిట్ట కథలు చెప్పి కామెడీ చేయంగానే అయిపోతుందని అనుకున్నారు. ఏంది అవతల మా బాబు గారు అంతా చేస్తూ ఉంటే మీరెందుకు చేయరండి? డబ్బులు చాలా ఉన్నా కూడా చేస్తేనే లేరంటే మీకు జనాలంటే ఎంత చిన్న చూపు మాకు అర్థమవుతున్నది. ఆపు తినేది తెలంగాణ సొమ్ము, పాడేదిగా బాబు పాట. గింతగానం అన్యాయమా? మీ అంత దౌర్భాగ్యం నా జీవితంలో చూడలే. ఇప్పటికైనా కొద్దిగా కండ్లు గిట్లా తెరిచి లోకాన్ని గిట్లా చూడర్రి. చంద్రబాబు ఇచ్చే పదవులను గిట్లా చూసుకొని మురవకర్రా. ఆయన ఏమిస్తాడు మీకు? మా అంటే టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తాడు. అరే దానికోసమే ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇంతగానం అన్యాయమా? ఇగో నీకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ వ్యతిరేకులమా? మేమేం మాట్లాడుతున్నాం, మీరేం మాట్లాడుతున్నారు? ఇక మా బాబు గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, పెన్షన్లు ఎప్పటి నుండో ఇస్తున్నాడు. మీరు మాత్రం ఇంకా సర్వేలు తప్పులని పేదోళ్ళ ఉసురు గిట్లా తీసుకుంటున్నారు. ఏమనంటే ఫ్లైఓవర్లు కడతాం, బిల్డింగులు కడతాం, రోడ్లు వేస్తామని అంటున్నారు. కానీ ఈ తుపాకీ రాముడు మాటలు ఎన్నాళ్ళు చెప్తారా? ఈ తీరుగా చెప్పి ఎంతగానో పబ్బం గడుపుతారు. కరీంనగర్ను ఇంగ్లాండ్ చేస్తా, హైదరాబాద్ను మలేషియా చేస్తానంటే నమ్ముతారా? చేతలకు మాటలకు పొంతన గిట్లా ఉండాలి. చేతనైతే హుజూరాబాదును హైదరాబాద్ చేస్తాను, సిద్దిపేటను అమీర్పేట చేస్తాను, ఇబ్రహీంపట్నంని మెహదీపట్నం చేస్తాను. అంతేగాని కోతలేందుక నాకు తెలియక అడుగుతా. ఊక ఎరబలి. అరే మీ చంద్రబాబు మాత్రం ఎడమ పక్క మొత్తం సింగపూర్ చేస్తా, కుడి పక్క మొత్తం జపాన్ చేస్తా అంటే నమ్ముతావు గాని నేను చేస్తానంటే నమ్మవా? ఇక రేపో మాపో దక్షిణ కొరియా గుడక పోతా ఉన్నాడంట. గా తర్వాత రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గుడక పోతాడు. ఆయన చేసేది మొత్తం వెరైటీగా ఉంటది గాని మేం చేస్తే మాత్రం చెత్తగుంటదా? వారేవా భలే ప్రతిపక్షం దొరికిందా నాకు? ఇంతగానం అన్యాయమా? ఏం కేసీఆర్ ఏం మాట్లాడుతా ఉన్నావు? కొత్త న్యూస్ చదివి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామా? నువ్వు కన్ఫ్యూజన్లో పడద్దు. కన్ఫ్యూజన్లో నేను ఏ కంట్రీ మ్యాప్ తీస్తానో నాకే తెలియదు. నేను ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతా ఉన్నా. నేను జపాన్లో పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడాను. ఇప్పుడు నాకు అక్కడ ఎంత ఇమేజ్ ఉందంటే జపాన్ ప్రధాని కంటే ఒక్క గ్రాము మాత్రమే తక్కువగా ఉంది. పెట్టుబడులు కుప్పల తప్పలుగా వస్తా ఉన్నాయి. ఆ మాదిరిగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఎరీగి బాబు మాటలు గిట్ల మనం ఇంటనే ఉంటే గిట్టనే ప్రపంచంలోనే అన్ని భాషలు గిట్ల వినిపిస్తాడు. గందుకని ఈడొక బ్రేక్ గిట్ల తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. దశాబ్దాల ఆకాంక్షలు గిట్లా నెరవేర్చేటందుకు పాలనలో నా ముద్రనే కాదు తెలంగాణ ముద్ర గుడక కనిపించేలా చేస్తా.
వాటర్ గ్రిడ్, ల్యాండ్ బ్యాంకు, దళితులకు భూమి, ఆసరా, కళ్యాణ లక్ష్మి ఒక్కటేందే? ఇట్లా చెప్పుకుంటా పోతే నా వార్తల నష్టం బులెటిన్ గిట్లా సరిపోది. ఏ రకంగా చూసినా కూడా మనం సూపర్, మన పాలన ఇంకా సూపర్. ఏం మాట్లాడుతావు కేసీఆర్? ఏం సూపర్ నాకు తెలియకడితే ఊళ్ళల్లో చౌడప్పు వినిపిస్తూ ఉన్నది. అన్నదాతల ఆర్తనాదాలు మీకు కనిపించట్లేదా? పేదవాళ్ళ ఆకలి కేకలు మీకు తెలియవు. ఎవరైనా సరే మరణించారంటే లెక్కలు లేవంటారు. నా దగ్గర మొత్తం లెక్క ఉంది. మీ పాలనలో ఏమిచ్చిందండి? రుణమాఫీకి కొర్రీలు పెట్టి ఆగమాగం చేసి ఆగడి సినిమా చూపిస్తూ ఉన్నారు. ఇంతటి నీచమైన పాలన నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. 108కి డీజీ లేదు, వృద్ధులకు పెన్షన్ లేవు. మేము బంగారు తెలంగాణ కోసం వేసిన పునాదులు తీసేసి ఇప్పుడు బాధల తెలంగాణ చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. అరే ఇందుకే పొన్నెలా అంతగానో ఉలికిపడతా ఉన్నావు? కొద్దిగా ఓపిక పట్టుర్రి. వచ్చిన 6 నెలలే అవుతా ఉన్నది. ఇక మీరు మొత్తం బంగారం చేస్తే నేను ఇత్తడి చేసినానే ఏంది? మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. అసలు ఈ తెలంగాణ ఇంతగానో అన్యాయం కానీకి ఎవరి కారణమే? మీరు కాదా? మొత్తం సెట్ చేత్త బిడ్డ. ఏమనుకున్నావు? పెన్షన్లు ఇస్తాం, భద్రతా కార్డులు కొత్త సంవత్సరంలో ఇస్తాం. 6 నెలల మొత్తం పూర్తి చేత్త బిడ్డ. అప్పుడు చూద్దరు గాని. నమస్తే కేసీఆర్ సారు. ఇగో వచ్చే అగో వచ్చే అంటుండ్రు గాని ఏమొస్తలేదు దొరా. మీరు గిట్లా వచ్చి 6 నెలలు అయితాంది. పెన్షన్ రాకనైతే 2 నెలలు అయిపోయా. మీరు హుస్సేన్ సాగర్ కాడ 100 అంతస్తులు కట్టుకోండ్రి, రోడ్లు గిట్లా వేసుకోండ్రి. కానీ పేదోళ్లకు గిట్లా అన్యాయం చేసుడే మంచిగా లేదు దొరా. గా ఆసరా ఏందో, పథకం ఏందో, ఒకళ్ళొచ్చి లిస్టులో నా పేరు లేదంటారు, ఒకళ్ళొచ్చి అయితే ఉందంటారు. ఉందో లేదో నువ్వన్న కాస్త చూసి చెప్పు సారు. గీ ఎంటివేల తప్ప నువ్వు ఏడ కూడా దొరకవైతివి. ఇగో తయారక్క, అందరికీ అన్ని వస్తాయి. కంప్యూటర్ లింక్ ఇట్లా తెంపించిన. కాకపోతే నీకు ఏజ్ గిట్ల కొంచెం తక్కువైనట్టున్నది. అర్హత ఉంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ గిట్ల ఇస్తా. అనర్హులకు మాత్రం రూపాయి కూడా ఇయ్య. గా కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళ మాటలు గిట్ల మీరు నమ్ముకర్రి. బంగారు తెలంగాణ తయారు చేసి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. ఇగో ముందైతే నా పింఛన్ నా చేతిలో పెట్టు పటేలా. నీకు పుణ్యం ఉంటది దొరా. ఇప్పటికే 6 నెలలు అయిపోయే. గాళ్ళు చెప్పిన మాటలింటే మీకెందుకు ఓటేద్దుమని మీ మాటలు నమ్మినాం గనుకనే మీ కోటేసినాం. గాని ఇప్పుడు మాత్రము ఎలక్షన్ల ముందు వచ్చి మాట్లాడినంత తేటగానైతే మీ మాట లేదు సారు. గా ముచ్చట అటుంచు గాని పింఛను మాటకొస్తే ఇంట్లో ఒకలకే ఇస్తా, ఇద్దరికి ఇయ్యా. ఇల్లు మంచిగుంటే ఇయ్యా, అరెకరం ఎక్కువన గాని ఇయ్యా అంటే మాకు నడవదు సారు. అందరికి ఇయ్యాలే, ఇయ్యాల్సిందే. మా ఆయన గిట్ల మంచంలో ఉన్నాడు, మా మరిది ఇకలాంగుడు. ఇక నా కొడుక్కి కొలువే రాకపాయే. నాకు కూడా పింఛనియకుంటే ఎట్లా సారు? ఎట్లా నడపాలే నా ఇల్లు? ఇగో జోడు కేసీఆర్, మీ పాలన గిట్లా చూస్తా ఉంటే నాకు ఒక శాస్త్రం గిట్లా ఎదుకొస్తున్నది. గుడ్డెదుకో మంచెదుకో గట్టి పొలం గిట్లా దున్నితే ఎట్లుంటుందో ఇక మీ పాలన కూడా అట్లుంటుంది. ఇక ఎంతకన్నా ఎవరు చెప్తారో నాకు తెలియకట్టా. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావా? ఇగో అసెంబ్లీనైనా నా వార్తలైనా నువ్వు ముందుగాల సారీ చెప్పాలి. గప్పటి వరకు నీకు మైక్ గిట్లా ఇయ్యం. కావాలంటే మీడియా పాయింట్లో అరుచుకో. ఈ వార్తలు ఎంతటితో ముగిస్తావునా? లేదంటే మన బ్యాన్ చేసిన లీడర్లంతా మనకే వార్తలు గిట్లా వినిపిస్తారు. గంతకని ముగిస్తావునా? టాటా బై బై. జై మన 6 నెలల పాలన, జై జై మన తెలంగాణ వాదన.